చెప్పమనండి గొంతు మాటలు రమ్మనండి. ద గ్రేట్ మాస్టర్ ఆదినారాయణ గారు, గుహుడు గారు వస్తున్నారు. అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి. గత జన్మలో రామునికి సహాయం చేసిన గుహుడే ఈ గుహుడు. తెలుసా మీకు? ఎవరు తెలియదా? ఈసారే రామాయణ కాలంలో రామచంద్రుని నది దాటించిన గుహుడు ఎవరు అంటే ఇతనే. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఈసారి ఇప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో పర్మనెంట్ ఏంటి సార్ ఏదో ఉండేది పోస్టు, అక్కడ చాలా గ్రేట్ మాస్టర్, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. న్యూటన్ సార్ దగ్గర పర్మనెంట్గా ఉండిపోతున్నారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ డాక్టర్ న్యూటన్ సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. కూర్చొని మాట్లాడండి. సంతోషం సంతోషం సంతోషం. ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఆదినారాయణ. మాది ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంకులు గ్రామం. క్రితం ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా. నేను ధ్యానానికి వచ్చి 16 సంవత్సరాల నుండి 15వ సంవత్సరంలో ఆధ్యాత్మిక పిల్లవాడిగా కూర్చొని ఉన్నాను ఇక్కడ. నేను పిల్లవాడిని అంటానికి కారణం, వృద్ధాపచాయాల నుంచి మరలా తిరిగి ఆధ్యాత్మికతలో నేను నా శరీరాన్ని మార్చుకునే స్థితిలో నేను ఉన్నాననేది నా అనుభవం నాకు చెప్తున్న సత్యం. కారణం ఏమీ లేదు, ఒక్కటే. జన్మ సంస్కారాలతోటి, కృత జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి బలంతో నేను ఈ జన్మలో ఏది తెలియకుండానే గురువులు అందించే సాధన చేస్తున్నప్పుడు గురువులు అందించే ఏ మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాల్లో నేను ఎదుగుతూ వచ్చిన కార్యకారణ సంబంధాలన్నీ కూడా ఈరోజు నేను నిత్యానందుణ్ణి కాలాతీతుణ్ణి. వర్తమానమే నా జీవితం. ఎరుక, ఆ ఎరుకే మన అనుభవ జ్ఞానం. ఇలాంటి దానికి మూలమైన స్థితి అసలు నేను ధ్యానానికి రావటానికి కారణం ఏమిటి? వయసు 21 వరకు చాలా మంచివాడిని. ఎంత మంచివాడిని అంటే 40 ఊళ్ళు ఉన్నాయి, ఒక్కళ్ళు పిల్లనీల. 40 ఊళ్ళు మన ఊరు చుట్టూతూ ఉన్నాయి, ఒక్కళ్ళు పిల్లనీల. అంత మంచివాడిని అన్నమాట. రోజుకి 5 ప్యాకెట్ సిగరెట్ తాగుతాను, 2-3 దంతాను, 3 రోజులు ప్యాకెట్ ఆడతాను. 12th ఇయర్కి 10th క్లాస్కి వచ్చాను. 2 ఇయర్స్ ఈ జులై పనులకి 10th క్లాస్ తప్పి 3 సంవత్సరాలు బరిగొడ్డ కాసి 17వ సంవత్సరంలో మళ్ళీ 10th క్లాస్లో చేరి 10th క్లాస్ పాస్ అయ్యి SLC పాస్ అయ్యి గుంటూరు హిందూ కాలేజ్ స్టూడెంట్గా సంవత్సరానికి 120 సినిమాలు చూసి ఇంటికి వచ్చినండి. ఇది జీవితం. ఆ జీవితం ఏదైతే నా అనుభవానికి వచ్చిందో ఆ చివరి కాలేజీ అయిపోయిన తర్వాత ఇల్లు రోసేసింది, బజార్ రోసేసింది, ఊరు రోసేసింది. అంత మంచివాడిని. వస్తున్నాడు అంటే కలెక్టర్ గారు వస్తుంటే బట్టతో తొలగండి సార్ వస్తున్నాడు తొలగింది అన్నట్టు నేను ఇంట్లోంచి బజార్కి వచ్చేటప్పటికే మొదలు పెడతారు. దరిద్రుడు వస్తున్నాడు, పక్కలకి వెళ్ళండి, ఎందుకు గోవాలని చెప్పని లెక్కల్లో పక్కలకు పోయేవాడు. ఈ నిజాలు, ఆ నిజాలు ఏ స్థితికి నన్ను తీసుకొచ్చినాయి అంటే దీనికి మూల కారణం తల్లి ప్రేమ, అతి ప్రేమ. ఇద్దరు అన్నదమ్ములమే, తండ్రికి పెద్ద కొడుకు, తల్లికి చిన్న కొడుకు. ప్రేమ, అతి ప్రేమ. ఎందుకంటారు? తలకొరికి పెట్టాల.
తలకొరి పెట్టి తప్పించాల. ఆ ప్రేమలు దీంట్లో తల్లి నన్ను అతి ప్రేమగా పెంచి అప్పుడు చదువులంటూ ఏమి లేవు, బిడ్డల కంటే పొలం పనులే. అట్లాంటి దీంట్లో తల్లి ఏం చేసిందంటే, పెద్దోడి పనికి వస్తాడు, చిన్నోడు ఏం పని చేస్తాడు, బడికి చిన్నోడిని పంపుదాం, పెద్దోడిని పొలం పంపుదామని నన్ను బడికి పంపింది. పంపితే అప్పుడు బళ్ళ పరిస్థితి ఏంటంటే, చదువులకి స్కూళ్ళు లేవు, ఒకటి బ్రాహ్మలో కోమట్లో ఎవరో ఒకరు సొరకాయ బీరకాయ కాస్త నెయ్యి కాస్త పాలు తీసేసుకొని 10 అక్షరాలు చెబుతూ ఉంటారు. వీళ్ళు ఏమన్నా అన్నం పక్కన పెట్టి వాళ్ళు పొలం వెళ్తారు, వీళ్ళు పంతుళ్ళు ఏమన్నా ఇంట్లో ఉంటారు. నేను మట్టికి దోవన పోయేటప్పుడు అయ్యా బీడీ కట్టి తెచ్చి పెట్టరా అని చెప్పి పేకాట ఆడే వాళ్ళ దగ్గర వాళ్ళు పిలిచిస్తే పోతే వాళ్ళు బీడీ కట్ట తీసుకొని ఒక బీడీ కాల్చుకోమని ఇచ్చేవాళ్ళు నాకు. ఎందుకంటే రోజు బీడీ కట్టలు తెచ్చిస్తాడు ఈడని. నేనేమనుకున్నాను, ఓహో వీడు 25 బీడీలు తాగుతున్నాడు, ఎంత బాగుంటుందో అని చెప్పి నేను కూడా అని చెప్పి నేను పీకటం మొదలుపెట్టాను. చివరికి బడిపోయింది. శెట్టి గారింటికి పంతులు గారింటికి బడికి పోలేదు. ఇక్కడ మా తల్లిదండ్రులకి ఏమన్నా వీడు చదువుకుంటున్నాడు అనుకుంటున్నాడే కానీ ఇక్కడి నుంచో బీడీ కట్టలు అందిస్తున్నాడని వాళ్ళకి తెలీదు, పంతులకి తెలియదు. ఆ స్థితిలో 10వ ఏటకి వీళ్ళందరికీ కంటే పెద్దగా అక్షర జ్ఞానం కలిగిన వాడిని కనుక పేకాటలో వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళతో ఆటం నేర్చుకున్నవాడిని 10 ఏళ్లకే. ఇది జీవితం. తల్లిదండ్రులకు తెలియదు. తెలిసే దీనికి వచ్చింది చెయ్యేటప్పటికి నా వెనక మా అన్న తగాదా పెట్టుకొని బడికి వచ్చాడు. ఆ బడికి వచ్చిన స్థితి ఏంది, నేను 3 అప్పుడు మన్న పలక పట్టుకున్నాడు. నేను 5కి మన్న 3కి వచ్చాడు. నేను 7కి వచ్చేటప్పుడు మన్న 5కి వచ్చాడు. నేను 7 నుంచి 8కి వచ్చేటప్పటికి మన్న 5 నుంచి 8కి వచ్చాడు. ఒకే మాలి ఇద్దరం 8 అయ్యాం. బరగడ కాసినవాడు 8కి నాతోటి వచ్చాడు. నేనేమన్నా ముందు వచ్చినవాడిని అక్కడే ఉండా. 2 ఇయర్స్ 10th పాస్ అయ్యాను నేను. మొన్న ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు, ఎస్ఎల్సీకి వెళ్ళాడు. నేను సెకండ్ ఇయర్ చెప్పాను, మొన్న ఎస్ఎల్సీ పాస్ అయ్యాడు. మొన్న కాలేజీకి వెళ్ళాడు, నేను బరగడ కాడికి వెళ్ళా. జీవితాలండి, జీవితాలు ఎలా మారుతాయి, ఎందుకు మారుతాయి? ఎందుకు మారుతాయి అంటే ఏమి లేదు. ఆ తల్లి ప్రేమ ఏం చేసేది, సాసి 4 ఇసుళ్ళు ఒక చెయ్యో కాలు ఇరిగేటట్టు కొట్టింటికి వచ్చి పడుకుంటా గబుక్కున్న దౌడు బట్టి పొదుగు మాయిటాల ప్రైవేట్ నుంచి వస్తా. ఆ గుంపు అంతా ఇంటి మీకు తగాదా వస్తారు. మీ పిల్లోడు మా పిల్లోడు కాలు చెయ్యరో కొట్టాడు, తప్పుడు పిల్లోడు అది ఇదని వచ్చినప్పుడు మా అమ్మ ఏం చెప్పుతుందంటే, మా పిల్లోడు అసలు బయటికే రాలేదు, అది నిద్రపోతున్నాడు చూడండి అనేది, గురకబెట్టి నిద్రపోతున్నాడు చూడండి అనేది. తప్పును కప్పేసేది. ఆ బడికి పోయేస్తే సంతకాడ కూరగాయల వాళ్ళు రేపు పొద్దున్న అమ్ముకోవటానికి దూరాల నుంచి వచ్చి ఆవిరికి అన్ని కూరగాయలు ఆరబోసుకుంటే 2 దోసకాయలు తీసి సంచులు వేసుకొని వచ్చి ఇంటికి ఇచ్చి అమ్మ ఇగో నేనేమండి పెట్టామని కొట్టేది. తీసుకొని పెట్టామని కొట్టేది. ఎందుకు కొట్టిందని మీరు ఊహిస్తున్నారు? ఎందుకు కొట్టిందంటారు? దొంగతనం చేసినందుకు కాదు. 4 ఉన్నాం, 2 తెచ్చి వచ్చావేంద్రా అని. 4 దాకుండా 2 తెచ్చావని. అక్కడ తన్నులాటకి ఏమన్నా కప్పిపుచ్చింది, ఇక్కడ దొంగతనానికి ఏమన్నా కప్పిపుచ్చింది, బాధింది, తేలేదని. ఈ స్థాయిలో నేను చివరికి బీడీలు తాగటము, పిల్లలను దంటము, చివరికి పొలం పోయి బరిగొడ్డ కాసే స్థితికి నేను వస్తే మన కాలేజీకి వెళ్ళిపోయాడు. 3 ఏళ్లకి ఇంటర్ పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది. 5 ఏళ్ళు గడిచినాయి. 12 ఏళ్ళలోని 17 ఏళ్ళు అయింది. మళ్ళీ పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయ్యేటప్పుడు నేను బళ్ళలోకి పోవాలని తలకాయకి ఎక్కా, ప్యాంటు షర్టు కుట్టించి. నీరుకాయ గుడ్డలో ఆ రోజుల్లో బరిగొడ్డ కాసే వాళ్ళకి ఏముంటాయి, మళ్ళీ ప్యాంటు షర్టు కుట్టించి స్కూల్ అంటే నువ్వు సచ్చినోడా 5 ఏళ్ళు చదువు పోయింది, ఏం చదువుతావన్నారు. మీకు అనవసరం, పంపుతారా పంపరా, పంపితే పంపండి, పంపకపోతే నాకేందో చెప్పండి. నాకేందో చెప్పంటే ఏంది, నా ఆస్తి నాకేందో చెప్పండి. అకాల ఇదంతా నీకేంది అంటారా? ఏదే ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతా. ఈ లెక్కలకి ఏం చేశారంటే, ఇళ్ళ పక్కలో లేదో పంపించండి అమ్మా, అన్నకు ఉద్యోగం వచ్చిందని ఏదో చదువుతాడు పంపించండి అన్నారు. పంపించారు. హెడ్ మాస్టర్ గారు అన్నారు, ఓరే ఎదవా 5 ఏళ్ళు చదువుపోయింది, ఏం చదువుతావురా ఎదవా అన్నాడు. ఓ బ్రాహ్మడు, ఎదవా ఏం చదువుతావు అంటే, ఏం పంతులు అట్ట అంటావు నువ్వు,
నేను 2 years 10th చదివేటప్పుడు నేను తప్పినప్పుడు నువ్వు అసిస్టెంట్ హెడ్ మాస్టర్, ఇప్పుడు హెడ్ మాస్టర్ కాలేదా? నువ్వు చదవండి, నేను చదవనని నువ్వు ఎట్లా చెబుతున్నావు అంటే, నువ్వురే గురువు పవన్ గారు పెట్టేవాడు సచ్చినోడా మెడికల్ సర్టిఫికేట్ తెస్తాడని చేర్చుకున్నాడు. గాలికి 10th పాస్ అయ్యాను, గాలికి SLC పాయాను. హిందూ కాలేజ్ స్టూడెంట్ని 3 ఏళ్ళు గడిచినాయి. ఆ కాలేజీ తప్పిన తర్వాత ఊరిని బడి వదులుతారు కదండి ఆపుతిద్దునని, అట్లా వదిలేశారు. ఇల్లు వదిలింది, బజారు వదిలింది, ఊరు వదిలింది. అసలు మన కలిసి చూసేటప్పటికి వస్తున్నాడు అనుకుంటే పక్కకి వెళ్ళేవాళ్ళు. ఏలిమే సిగరెట్ తీయలేదండి, కలెక్టర్ తీయలేదు, హెడ్ మాస్టర్ తీయలేదు, ఎవడికి తీయలేవాడు. ఎవడని చూస్తే ఉఫ్ఫు అని రింగులు వదిలినోండి. అట్లాంటి జీవితం, మూర్ఖత. అంతా ఒక క్లబ్ వాళ్ళు హ్యాండ్ తగ్గితే కూర్చుంది కానీ అని చెప్పి నన్ను ఖర్చులన్నీ పెట్టుకుంటా, టిఫిన్లు బఫిన్లు పెట్టుకుంటూ ఇది చేసిన స్థితి. రెండోది కాల్చేటప్పటికి ఇటు నుంచి ఇంకొకటి ఇది ఎక్కటానికి హ్యాటు బూటు సూటు టక్కుతోటి ఇటు నుంచి వస్తున్నాడు. ఓరే ఈడేందో మామూలు అనుకున్నాడు. ఈడు హ్యాటు బూటు కళ్ళజోడు లెక్కల్లో ఉన్నాడు టక్కుల్లో. ఈడ ఆఫీసర్ కావాలని రెండోది బారేశాడు. 4 బాలేసిన తర్వాత ఏమిరా ఎవరిని చూసి కూడా హెడ్ మాస్టర్ కూడా రింగులో వదిలిచినాయి, కలెక్టర్ రింగులో వదిలిచినాయి. ఈడు ఫైల్స్ ఎత్తేవాడు, అందరు తెల్లగొడ్డలు వేస్తారు, దొడ్లు ఊడ్చేవాడు, ఏమీ తెలియదు. 4 సిగరెట్లు బాలేశాను ఏందిరా అని, ఏందిరా ఎదవా అని లోపటి నుంచి లెక్క వచ్చింది. ఆ లెక్కకి నాకు మనసు చెప్పింది, ఓరు ఎదవా ఏదే ఇన్నాళ్ళ నుంచి గాలి తిరుగులు తిరుగుతా, ఇప్పుడు ఉద్యోగం కావాలని ఏడవాలని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ ఉద్యోగం రాకపోతే ఇబ్బంది పడతాననే ఉద్దేశంతో నిన్ను సిగరెట్ బారేపించాను. మళ్ళా రెండోది ఇటు నుంచి వచ్చేటప్పుడు ఎందుకు పారేపించానంటే, ఆ ఉద్యోగం రాకుండా నువ్వు ఊళ్ళోకి వెళ్తే ఈ ఎదవకి అసలు ఉద్యోగం ఎవడిస్తాడు, ఏ ఆఫీసర్ అయినా ఇటు గాలి నా కొడుకు అని చెప్పి వీళ్ళు రోసేసిన మాటలు మాట్లాడతారు. దీనివల్ల మనం నిద్రలేసిన దగ్గర నుంచి ఏదీ లేని స్థితిలో మళ్ళా రోజు తిరగాలి కదా. అందుకని నీ చేత 2 సిగరెట్లు, అది 4 సిగరెట్లు బారేపించానని నా మనసు నాకు చెప్పింది. ఒరే కథ అంతా ఇదే. ఇది పక్కకు తీసేస్తే మట్టుకు నాకు అన్నీ ఉంటాయి. ఆహా ఈ ఎదవకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడేమన్నా నేను ఊరూరా టికెట్ లేకుండా తిరగవచ్చు. ఇటువంటి అప్పుడు నేనే తాగాలనుకున్నా సిగరెట్, నేనే తాగాలనుకుంది నా మనసే. మరి నా మనసే తాగాలన్నప్పుడు నా మనసు తోటి నేను దీన్ని ఎందుకు పారేయలేను అనే పట్టుతోటి నేను మళ్ళీ దీన్ని ముడితే ఒట్టన్న దీంట్లో దాన్ని బారేసా. అది నా టర్నింగ్ పాయింట్. అది నా జీవితానికి ఆ టర్నింగ్ పాయింట్ని. దీంట్లోకి వచ్చేసిన తర్వాత నా జీవితం అతాకుతలం. అనుభవాలు ఏవైతే మైనస్ అనుభవాలు ఉన్నాయో అవన్నీ పాఠాల కింద దీనికి వచ్చేటప్పటికి అందరి మాటలు వినాల్సి 10 మందికి నచ్చజెప్పి నేను ఉద్యోగం, కండక్టర్ ఉద్యోగం అంటే మీరు ఎరిగింది సిల్లరైవై కండక్టర్ అని ఒకడోను, లగేజ్ చేసుకుంటూ వేసుకోవని ఒకడు, ఈ స్టేజీలో అని ఒకడు, ఇట్లాంటి రకరకాలు వీటన్నిటిలో వీళ్ళందరికీ సంజాయిషీలు జాగ్రత్తగా చెప్పకపోతే మళ్ళీ ఈ ఉద్యోగం ఉడుద్దనే లెక్కలో బాధ్యతలు పెరుగుతూ చివరికి సంవత్సరానికి పెళ్ళి అన్నారు. పెళ్ళి అన్నారు. ఎవరు వచ్చారంట? ఎవరు రాలేదు కదా. ఎవరో ఒకళ్ళు ఎత్తుక్కుంటూ వస్తే ఏమయ్యా మీరు మా అమ్మాయిని ఇస్తాము చేసుకోబోయా అన్నారు. మా పెద్దవాళ్ళ దగ్గర బొమ్మ ఉంటేను ఆ ఎదవ సచ్చినోడు మా మాటలు ఉన్నాయా, మీరే పోయి ఒప్పించుకొని ఇస్తామంటే ఇచ్చుకోండి అన్నారు మా పెద్దవాళ్ళు. మీ నాన్న వాళ్ళు చెబితే వాళ్ళ దగ్గరికి బొమ్మ ఉన్నారయ్యా అన్నారు. సరే మంచి మాటేను, మరి ఇంత మట్టుకు ఎవరు రాలేదు ఈ చుట్టుపక్కల వాళ్ళు, మీరే ఎందుకు వచ్చారన్న. నా సంగతి తెలుసా అన్న అంటే నా నేను నా గతం తెలుసా అన్న. అన్నీ తెలిసే వచ్చామన్నారు. అన్నీ తెలిస్తే అట్టు వచ్చారో ఊరు మొత్తం అన్ని ఊరు రాకుండా మీరెందుకు వచ్చారన్న. ఏం లేదయ్యా, పరాయూరు దొంగ కన్నా ఒండూరు దొంగోడు చాలా మంచోడు, అందుకని దానివల్ల వచ్చామన్న. అక్కడ నాకు అర్థం కాక కాస్త ఆలోచించిన తర్వాత, ఎదవా నీ తప్పులన్నీ మాకు తెలుసు, ఓ పిల్లని దాని ఇదే కొట్టినా కూడా ఇబ్బంది లేదు, వీడు కాస్త పొందల మనిషి కదా అని చెప్పి సర్దుకుంటాము. అదే పరాయూరోడికి ఇచ్చి తెలియకుండా ఇచ్చి కట్నాలు ఇచ్చిన తర్వాత విరగొట్టి విడాకులు అనే దీనికి వస్తే మేము ఇదైపోతాం కదా. అందుకని తెలిసినోడు కనుక నువ్వు మీ తల్లిదండ్రులు వంశం సాంప్రదాయం మంచిది, ఈ చిన్నతనంలో ఉండయి పెద్దతనానికి వస్తే ఉండవో మనకు తెలియని స్థితిలో మనం ఎందుకు ఇబ్బంది కడగాల, ఇద్దామని ఇచ్చారన్న దీనికి ఆమె నా ఇంటి ఇల్లాలు
ఏది నాకు దీపం రీతిలో 6 బిడ్డలకి జీవితాలు ఇచ్చి 6 బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ఈ ఆర్టీసీలో నేను ఒక కండక్టర్ నుంచి 4 ప్రమోషన్లు తీసుకొని ఐదో మెట్లో నేను 36 ఏళ్ళు సర్వీస్ చేసి ఫ్యామిలీ పెట్టకుండా సర్వీస్ చేసిన దీన్ని కుటుంబాన్ని బిడ్డల్ని అందరిని సాకి ధ్యానానికి వచ్చిన 11వ మాసంలో ఇద్దరం కలిసి ధ్యానం చేస్తూ ఉంటే 11వ మాసంలో బాడీ వెకేట్ చేసి ఆమె నన్ను ఇక్కడ కూర్చోపెట్టడానికి మూల కారణం ఆమె. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు. అప్పుడు పాత నానుడి. ఇప్పుడు అందరూ ఇంటికి దీపాలు అయ్యారు. ఇప్పుడున్న ప్రపంచం అందరూ ఇంటికి దీపం వెళ్ళాలిలేనా? ఆ రోజు ఇల్లాలు అంటే కుటుంబ బాధ్యతలతోటి మతి బాగుంటే స్థితి బాగుంటుంది, స్థితి బాగుంటే గతి బాగుంటుంది, గతి బాగుంటే సంపత్తి బాగుంటుంది. స్థితిని బట్టి ఇవాళ కుటుంబాలు ఎవరు జీవితాన్ని అనుభవంలో లేదు. ఆ జీవితానికి అనుభవంలో లేని స్థితి ఒక్క ఉదాహరణ. ఆడమనిషి ఇంట్లోకి తగాదా ఎప్పుడు వస్తుంది? కుటుంబంలో తగాదా ఎప్పుడు వస్తుంది? భార్య భర్తకే. ఏమా చెప్తారా? చిన్న సింపుల్ మాట. ఫంక్షన్ పోయి వచ్చినప్పుడు వస్తుందండి ఇంట్లో తగాదా ఫస్ట్. ఇల్లు పాడుగాలు 30 ఏళ్ళు అయింది, ఒక పేట లేదు, ఎంకాయమ మెళ్ళలో చూస్తే ఏలాడుతూ ఉంటాయి. ఇది బతుకు ఇన్నేళ్ళు నా కొంప. అక్కడ ఆడేమన్నా సంపాదించి బిడ్డల్ని పెంచలేక చేస్తూ ఉంటే నాకు గొలుసు చేయలేదని అన్నప్పుడు అప్పులు చేసి స్థితిని మర్చిపోయి ఆమె వాళ్ళ దీనికోసం అడిగిన దీనికి అది చేయలేక అప్పులు చేసి బంగారాలు కొని గడ్డాలు పెంచి తిరుగుతున్నప్పుడు ఆమె ఇంటికి దీపం వెళ్ళాలా? కార్యేషు దాసి రంభా కదా, అన్నదానికి ఇంటికి దీపం వెళ్ళాలన్నారు. ఇక్కడికి లేదుగే. దీని మూల కారణం ఏమిటి? జీవితాలు అందరేని అసంతృప్తితోనండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతా అసంతృప్తితోటి కూర్చోవడమే. తృప్తి పడ్డవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 1 కోటి ఉంటే 2వ కోటి కావాలని ఆలాడేవాళ్ళమే. అదే ప్రపంచం ఇయ్యాలా? ఆ తృప్తి నేను నాది చచ్చిపోయిందండి. తృప్తి చచ్చిపోయింది నాకు. ఎందుకు? నేను అనుభవించా. వీడి దగ్గర నుంచి దీని దగ్గర నుంచి రోజేసిన దీంట్లో కండక్టర్ ఉద్యోగానికి వచ్చి 90 రూపాయలు కండక్టర్గా బయలుదేరి 14,000లో 5 ప్రమోషన్లో ఇచ్చేసి 6 బిడ్డల్ని పెంచి 6 పెళ్ళిళ్ళు చేసి వితౌట్ ప్రాపర్టీ ఏది లేకుండా నేను 4,000 రూపాయలు భార్యాభర్త బతకటానికి నేను చూసుకొని ఆస్తి అంటూ ఏమీ లేకుండా 6 పెళ్ళిళ్ళు వితౌట్ తోరణపాకు చేశానండి. అప్పులు లేకుండా 6 పెళ్ళిళ్ళు అప్పులు లేకుండా, ఫంక్షన్ లేకుండా తోరణపాకు కట్టడం అంటే ఇప్పుడు చేసిన ఎన్ని రూపాయలు ఏంటి? 1,00,000 రూపాయలు అయి ఉంటాయి ఇవాళ. అటువంటిది ఏమీ లేకుండా తిరుపతి కొండ మీద 3 పెళ్లి చేశాను. 3 కూతుళ్ళు ఏమన్నా అత్తగారింటో చేసుకున్నాడు అంతే. పక్కింటి కూడా పిలవలా. ముందే చెప్పేశా ఆడపిల్లలకి, అమ్మ మీరు బళ్ళోకి వెళ్తున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు పలకిస్తాను, మీ 6 బిడ్డలు పలకిస్తాను, ఏమి చదువుతామని అడగను నేను. తల్లిదండ్రి మీరేమైనా చదవండి, చదివిస్తాం. చదివే విషయం మీది. నాకట్ట అప్పుడు వదిలితేనే నేను దరిద్రున్నయ్యా. తల్లిదండ్రులు పొలం వెళ్ళారు, వేపనాయన ఏమన్నా సొరకాయలు బీరకాయలు తీసుకొని ఇంట్లో చెప్పలా ఏదో వాళ్ళకి రావడం లేదని. ఇప్పుడు మేము కూడా నేను కాయకొట్టేసుకొని రోడ్డు మీద పడిపోతాను. మీ తల్లి ఏమన్నా పొలం వెళ్ళే లెక్కల్లో స్థితిలో ఉండదు ఇంట్లో. మీరు చదువుకుంటే నేడు ఉంటారు, లేకపోతే అందులో ఉంటారు. మాట అంగీకరించారు. 10 ఏళ్ళు వచ్చినాయి. బంగారాలు డ్రెస్సులు కావాలంటే మంచి మొగ్గుల్ని మేము తీసుకురాలేం. అయ్యా మీకు హ్యాట్లు బూట్లు కావాలంటే ఆస్తులు చివరిలో అడగటానికి మా దగ్గర ఉండదు, మీ ఇష్టం. నేను ఎంత దీనిగా మూర్ఖతో నేను జీవించానో, ఎంత మానవత దృక్పథాలతోటి నేను మంచితనానికి దోవలోకి వచ్చానో, నన్ను బొసుగొట్టే పాము మెల్లకొండ పడుకుంటూ రాళ్ళేసినట్టుగా వినాశన స్థితులన్నీ కుటుంబంలో అన్న నేను ఉద్యోగానికి వచ్చిన వెంటనే మన ఉద్యోగం మా ఇంటికి వచ్చాడు. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చి 1.5 కోటి ఆస్తులు బాగొట్టాడు. ఇప్పుడు
నేనేమన్నా బీడీలు తాగి అయ్యి నేను కండక్టర్కి వచ్చి ఆరుగురిని పెంచి పెద్ద చేసి ఆస్తులు ఒక 8 ఎకరాల భూమి, ముగ్గురికి 3 ఇళ్ళు, దీంతో మనం అక్కడ ముందు చెడిపోయిన జీవితం ఏదైతే ఉందో దాని అనుభవాల ద్వారా నేను వచ్చాను. ఆ వచ్చిన జీవితానికి, ఈ అనుభవాల రూపేణా వచ్చిన జీవితానికి నాకేమనిపించిందంటే తృప్తిపూర్ణ ఆయుష్, అసంతృప్తి అర్ధాయుష్. తృప్తి, అసంతృప్తి. ఎందుకంటే కారణం స్థాయి లేదు, వెనకబడిపోయావు, పందెం వేసినా ముందుకు రాలేవు. వీటన్నిటికీ మూలమైంది ఏంటి అంటే నీ దగ్గర ఇటు చూడబాక, ఇటు చూసుకొని నిద్రలేసి. నీకంటే దరిద్రులు కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మంది రేకులు చెడ్డోడు, పూరిపాకవాడు, బిచ్చగాడు, పెంకుటింటోడు, పట్ట పెంకింటోడు, మిద్దోడు, 6-7 కుటుంబాల మనుషులందరూ కూడా మనకంటే వెనకడుగులో మనకంటే తక్కువగా ఉంటే నువ్వు మోల్డింగ్ వేసుకొని ఇంటెదురు మేడని చూసి దిక్కుమాలి ఎట్టగట్టాడు రా ఇటు 3 అంతస్తుల మేడ సాగదీసి మాట్లాడుతుంటవే. మాట్లాడి నువ్వు పొందిందేంది? ఇది అలక్క అలసరం వచ్చిన తర్వాత చిన్న బీపీ ఎట్న పెద్దంగానే దౌడు పట్టుకుంటా దీనికి అతుక్కుంటాడు. బీపీ 2 అన్న రావటమే షుగర్ అన్న వస్తాడు. షుగర్ అన్న వస్తే మూలబడి కూర్చున్న తర్వాత వాకిట్టు సొంగ కాచుకుంటూ కూర్చుంటాడు. ఈయన నేను ఏది తినటానికి లేదు, బతుకు దేవుడా అది ఇది నాకేమన్నా నోరు తెగ చీపి తినాలని ఉందని చెప్పి పిల్లోడు చాక్లెట్ తింటుంటే ఈయన సొంగ కారుతుంటే కోడలు ఎడతా ఉంటుంది దిక్కుమాలినాడ. పిల్లలు చాక్లెట్ తింటుంటే నువ్వు వాళ్ళని చూసి సొంగ లోపల సావకూడదంటారా ఆ కిట్టు కూర్చొని. ఇలా బతుకులు మొత్తం ఇయ్యే పైపోతలమే అంతా. 10 నిజం, 90 పోత. కలియుగం అంతం, ధర్మం లేదు, ఒంటి పాదం. ఈ లెక్కలు చెబుతున్నాం. గురువులు వచ్చారు అంత ముందు, రాముడు వారు, కృష్ణుడు వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు 1000 మంది గురువులు వచ్చి మనకు అందిస్తున్నా కూడా అందుకునే వాళ్ళం లేవు. వాళ్ళు పిచ్చిపెట్టి వాళ్ళు వెళ్తున్నారు మనకు అగపడకుండా గురువులే. దీన్ని నువ్వు పట్టు బట్టక రాదు, పట్టు విడవక రాదు, పట్టు బట్టిని బిగియ పట్టవలయు, పట్టు బట్టి విడుచుట కంటే పడి సచ్చుట మేలు. ఆ భావం నీ దగ్గరికి రా, వస్తే అనుకున్న సాధిస్తావు. అట్లాంటి దీంట్లో నేను రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి 6 పెళ్ళిళ్ళు చేసేసా. ఆస్తులు మాకేమీ లేకుండా 4,000 మా పోషణకు పెన్షన్, ఒక పూర్వం ఖాళీ స్థలం ఉంటే ఒక 4,000 కూడేది ఉంటే మంచి రోజుకి 100 రూపాయల కాగితం, భార్యాభర్తకు నీడ ఉంది చాలదా మనకెందుకంత. అసలు మూలం అంతా డబ్బు ఉంటేనే బంధంలోనే కుటుంబ వినాశనాలండి. వాళ్ళ చిన్న ఉదాహరణ చెప్తా. 3 తోడుకోడళ్ళు ఉండారు వరుసలో, బారు వరుసలో. పెద్ద కొడుకు బిడ్డ తాత దగ్గరికి, దొడ్లో కూడా తాత దగ్గరికి వెళ్ళాడు. 2వ కోడలు వాళ్ళ కొడుకు చెప్పుద్ది, మీ తాత దగ్గరికి మీ అన్నయ్య, పెద్దనాన్నగారు అబ్బాయి అన్నయ్య వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు చూడు 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 అంటా ఉంటుంది. ఇది కథ. దీంతో చివరికి ఈరోజు వచ్చేటప్పటికి ఏ తగాదా వచ్చినా చివరికి అన్ని కుటుంబ వ్యవస్థలో ఆర్థిక తగాదాలే. అందుకని నేనేం చేశాను, నీడ బట్ట ముద్ద ఈ 3కి వేలు అవసరంలా అనే దీంతో నేనేం చేశానంటే ఆస్తులన్నీ వాడికి ఇచ్చిన తర్వాత, అబ్బాయి మేము ఒక పని చేస్తున్నాం, మీ ఇళ్ళకి మట్టికి మేము ఏదైనా ఫంక్షన్ పెట్టుకొని పిలిచారండి, మా అంతటా మేము మీ ఇంటికేమి మందని ముద్దని మేము ఎప్పుడు కూడా చచ్చేవరికి రామయ్యా, ఉండా లేకపోయినా మా బతుకు మేము బతుకుతాం. మా కాకి నేర్పింది. కాకేమి నేర్పింది? ముక్కుతో మెతుకులు ఇచ్చి ఏది రెక్కొచ్చిన తర్వాత కాకి దగ్గరకు రానిచ్చిందా? మరి ముసలి కాకి ఏమన్నా ఎక్కడన్నా కుర్రకాకి దగ్గర మెతుకులకి వెళ్ళిందా? మరి ముసలికాకి వెళ్ళకుండా మరి రెక్క వచ్చిన తర్వాత పంపించిన ముసలికాకి బతకంగా నీకు మేధస్సు అన్నీ ఉండదు, నువ్వెందుకు బతకలేవంట? ఇదే బంధం. మా మనవడిని ఎత్తుకోపోతుంది, నాకు నిద్ర పట్టదు. అసలు మా మనవడిని నిద్ర పట్టదంట. పైన అసలు తండ్రి ఆస్తి బిడ్డకు కాకుండా మనవడికి హక్కులు రాయటం ఏంటంటే అసలు
చెప్పండి ఎన్ని? తండ్రి ఆస్తి మనవడికి హక్కు రాస్తే కొడుకు అప్పుల పాలయ్యి అమ్ముకోవటానికి వస్తే మనవడు సంతకం ఉంటేనే జల్తుందే, ఎక్కడిది ఉంది. అట్లాంటి వీటన్నిటిలో నేను చేసింది ఏంటంటే ఏమి లేదు, తినకపోయినా ఏముంది, ఏడొక చోట ఏదైనా ముద్ద దొరుకుద్ది, ఇది ఇబ్బంది ఏమి లేదు ఏది అని అనుకుంటూ ఉండే స్థితిలో, పక్కకు వచ్చిన స్థితిలో ముసలితనం ఇప్పుడు ఎంత వయసుకు ముసలితనం అంటారండి? ఇప్పుడు 60 వేసుకోండి. నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు ముసలోడినా కుర్రోడినా? అదేనండి సామాజిక వ్యవస్థలో 58, 60 రిటైర్మెంట్కి ముసలోడిని అయితేనే కదా అడిచింది. ముసలోడే ఉద్యోగం వద్దని పక్కకు పంపించింది నీకు రిటైర్మెంట్. మరి ఆ ముసలితనాన్ని నేను వచ్చేటప్పటికి నాకు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు వచ్చినాయి. ఆర్థికం లేదు, సాధనలు మొదలుపెట్టా. మంచిగా సత్యనారాయణ గారి మొలకలు తింటాం, వాకింగ్లు, దానికి భిక్షమ యోగా, ఋషి ప్రభాకర యోగా, ఏది బ్రహ్మకుమారీసు అన్నీ వరుసపాటు 8 ఏళ్ళు అయింది. ముసలితనంగానే ఉంది, నొప్పులుగానే ఉండి ఓహో ఆహో అనుకుంటున్నాము, ముద్ద తింటున్నాము, పనేమి లేదు కనుక ఏది కల్పించుకొని డబ్బు సంపాదిస్తే మళ్ళీ వీళ్ళు వస్తారు కదా దగ్గరికి, అక్కడే మళ్ళీ వచ్చుద్ది కదా. అందుకని అది చోటు ఉంటుంటే ఇవన్నీ అయిన తర్వాత 8 సంవత్సరాల టైం తర్వాత 2008లో 99 రిటైర్డ్ అయ్యాను నేను. 2008 ఆగస్టులో ఒక పాంప్లెట్ అడ్వర్టైజ్మెంట్కి ఆటో తిరుగుతా, దాన్ని చూసా. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోకాన్ని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, అది ఇది కళ్ళు మూసుకుంటే అన్నీ వస్తాయి, ఏది సర్వరోగాలు పోతాయి, అది ఏదన్నా పాంప్లెట్ తీసుకొని పిలిచిన కొడుకులు అసలు ఇవన్నీ ఏడు ధ్యానం నేను చేసిన ఇవన్నీ సేవ చేస్తే ఒక్కట్లేదు, కళ్ళు మూస్తే వస్తాయంట అని అన్నది. ఆయన ఇన్ని చెట్టుకి ఇన్ని రకాల రాళ్ళు వేసాం కదా, బ్రహ్మకుమారిస్తుందని అది ఇదని. ఒక రాయే చూద్దాం, పెట్టుబడి ఏమి లేదు కదా, ఇది పెట్టుబడి లేదు అంటున్నారు కదా, ఒక రాయే చూద్దామని లైన్ అయ్యి పాంప్లెట్ పట్టుకొని అన్నాడు. ఫ్రంట్ సీట్లో కూకున్నాం మా భార్యాభర్త. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే వాళ్ళు మాస్టర్లు వచ్చారు, దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, అది ఉంది, కళ్ళు మూసుకోండి మీరు అని ఆ చెప్పడం మొదలుపెట్టారు. ఆ చెప్పే మాటలన్నీ వింటున్నాం. ఈ నొప్పులతోటి అటు ఇటు కుషులో బస్సులో ఏదో నేను ధ్యానం చేస్తున్నాను, చూద్దాం 41 రోజుకి కదా ఇది కరెక్ట్ అయ్యేది అనుకున్న స్థితిలో, పొయ్యి వస్తున్న స్థితిలో 14వ రోజుకి ఈ మండల ధ్యానం పెట్టిన ఆయన మా ఊరు వైశాస్ అబ్బాయి చెన్నై వెళ్ళి, అత్తగారు ఊరు వెళ్ళి వెండి వ్యాపారంలో బాగా సంపాదించి వాళ్ళు పత్రిజీ పిరమిడ్స్ అయ్యి చెన్నైలో వాళ్ళు ఇది చేసేసుకుంటూ, మా ఊరిలో కూడా నేను ధ్యానం పెట్టించాలని చీరాల మాస్టర్ చేత మండల ధ్యానం పెట్టించి 14వ రోజు ఆయన వచ్చి నాది ఇక్కడ చరిత్ర బిగిన్ అయింది ఇంట్లో. ఆయన వచ్చి మన మండల ధ్యానం అయిన వెంటనే ఈ ఊళ్ళో పిరమిడ్లో ధ్యానం చేసుకోవటానికి పిరమిడ్ కట్టిస్తాను, స్థలం చూపించమంటే ఇద్దరమే ఉంటూ మేము ఖాళీగా బిడ్డలు పడలేము, ఇద్దరమే ఉంటూ మేము ఒక బిల్డింగ్ కట్టుకొని ఉంటే ఖాళీ స్థలం కింద ఉంది, పైన ఉంది. ఓహో ఇది ఏదైనా మంచి ఇది అయ్యేటట్టుగా ఉంటే మనకు అనుకూలమే కదా, ఈ స్థలంలో ఇది చేసేస్తే మన పిల్లలు ఎవరు ఇక్కడికి వచ్చే పని కూడా ఏది ఉండదు కదా అనే లెక్కల్లో ఆ స్థలం చూపిస్తే మర్నాడు ఉదయమే బాలకృష్ణ అని మన చేతి విజ్ఞానం బాలకృష్ణ గారిని పిలిచి 2008 ఆగస్టు నెలలో పిరమిడ్కి శంకుస్థాపన చేశారండి. 12x12 పిరమిడ్ నా ఇంటి మీదకి ఒక దాత 15వ రోజు శంకుస్థాపన చేసి కట్టడం మొదలుపెట్టారండి. తొలి పొందింది నేనేంటంటే పిరమిడ్ శక్తిని నేను తెలియకుండా ఆయాచితంగా సంపద లేనోడికి పిరమిడ్ నా ఇంటి మీదకి వచ్చింది. కడుతున్నారు, పోతున్నాం, వాళ్ళు చెబుతున్నారు ఏమంటే జాగ్రత్త, ఏది జరిగినా కూడా లోపలోడి ద్వారానే, నువ్వు తిన్నా నడిచినా నవ్వినా ఏది చేసినా కూడా అది కదలాలంటే లోనోడితో నువ్వు కంటిన్యూ కనెక్ట్ అయితేనే అవుద్ది, లేకపోతే లేదు అని చెబుతున్న పాఠం. ఇది అలవనాడు అన్నిటికీ ఆడే సమాధానం నీకు, ఏది ఆడే శ్వాస రూపంలో ఉంటాడు కనుక కళ్ళు మూసుకొని ఆలోచన లేకుండా చేయమని నాకు ముద్దంకేందంటే అన్నిటికీ ఆడే అనే మాట బల్ల గుద్దినట్టుగా ప్రింట్ అయిపోయింది. 24వ రోజు ఏం జరిగిందంటే, అబ్బాయి రేపు క్లాసులు ఉండవు, చీరాల ఓడరేవులో పౌర్ణమి ధ్యానం ఉంది, అందరం అక్కడికి వెళ్ళాలి, రేపు క్లాస్ ఉండదు, అందరూ
చీరాల వెళ్ళి రావాలా, చీరాల వెళ్ళటమే రేపు అన్ని మండల ధ్యానాల వాళ్ళు వస్తారు, ఒక 1000 మంది అందరు కలిసి పవనం ధ్యానం సముద్ర పొడ్డున శక్తివంతమైన దాన్ని తీసుకొని లైన్ చేయొచ్చు అని చెప్పి అంటుంటే నేను ఇట్లా తలకెక్కుంటా ఎంతసేపటికి వీళ్ళు 24 రోజుల నుంచి ఆడే నడుపుతాడు, ఆడే తినిపిస్తాడు, వాడే ఏడిపిస్తాడు ఇన్ని చెబుతున్నారు కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు నేను 7-8 ఏళ్ళు ఈ నొప్పులు వ్యవహారానికి ఏది లేదు కదా. అసలు దీని కథ తెలుసుకోవాలంటే నేను ఆడే నడిపేటట్టుగా ఉంటే సైకిల్ వేసుకొని నేను పోయి రావాలి. పాను 35 కిలోమీటర్లు, రాను 35 కిలోమీటర్లు చీరాల వాటరేవు. సైకిల్ వేసుకొని పోయి రావాలి. సైకిల్ వేసుకొని పోయి వచ్చానా నిజమే. అసలు ఇది 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 నేను కాదు, ఆడే అన్న దీనిలో పోను 4 గంటలు, రాను 4 గంటలతోటి నేను మధ్యలో 5 గంటలు చీరాల వాడరేవులో ఉండి రాత్రి పౌర్ణమి వెన్నిట్లో సైకిల్ దొక్కొని వచ్చానండి. 70 కిలోమీటర్లు సైకిల్ దొక్కది ఫస్ట్ నా అనుభవం. అప్పుడు నాకేమనిపించింది, ఉరి 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 ఇది నిజమైపోయింది. ఈ నిజమైపోయిన దాన్ని ఇన్నేళ్ళు నేను ఎలకలేదు. ఆడు నడిపేదానికి నేనేమన్నా దీనికెళ్ళి చూసుకోవటం సరిపోతుంది. ఎండొస్తే నీడకి రావటము, చలి పుడితే దుప్పటి కప్పుకోవటం ఈ లెక్కల్లో ఉంది. ఇట్లాంటివన్నీ అసలు మనకి దీంతో మనకు అనవసరం, శరీరంతో అనవసరం. శరీరాన్ని చూసేవాడు కదా, వాడు ఉన్నంతకాలం దీంట్లో ఉన్నంతకాలం నాకు ఈ శరీరానికి ఏ భయం లేదు అని ముద్దంకితోటి తినకపోయినా నీళ్లు తాగినా తాకపోయినా నేను చివరి శ్వాస వరకు రాత్రి పడుకోపోయి 5వ రోజు డాక్టర్ హరికుమార్ గారి ద్వారా ప్రకాశం జిల్లా మొత్తానికి ఒక గత జన్మల స్ఫురణ అనే ఒక కాన్సెప్ట్, ఒక 20,000 రూపాయలు ఆయనకి బిల్లు కడుతూ డబ్బులు కట్టి ప్రోగ్రాం పెట్టారండి. 500 మంది జనం మెడిటేటర్లు జిల్లా మొత్తం తాతావారి కళ్యాణ మండపంలో పెట్టారు. 35వ రోజు 1.5 గంట మెడిటేషన్లో నా గత జన్మ నాకు ఈ జన్మకి ఆ గత జన్మకి కనెక్షన్స్ కరెక్ట్గా లింక్ అయినాయండి. మండల ధ్యానం అయిపోయిన తర్వాత ఈ కనెక్షన్ అయినాటికి ఏమిటి మూలాలనే ప్రశ్న దీనికి వస్తే, నేను క్రితజన్మ ఒక ఆటవిక బిడ్డని 15 సంవత్సరాల వయసులో ఒక మడుగులో పడి చనిపోతూ ఈ తల్లిదండ్రులు విప్పసరాయిలు పిట్టలను కొట్టుకొని కాల్చుకొని తినే తల్లిదండ్రులు మొలబంటి గుడ్డలతోటి దీనిగా అగ్లీగా అడవిని బట్టి తిరిగే జులాయి జీవితాలతోటి ఉండే ఈ తల్లిదండ్రుల జీవితం ఏదైతే నేను అనుభవించింది ఏదైతే ఉందో, వచ్చే జన్మలో నేను జ్ఞానమైన జన్మ కావాలి అని చెప్పి నేను చివరి శ్వాస ఆ మడుగులో నీళ్లలో పడి చనిపోతూ చివరి శ్వాస విడిచేటప్పుడు ఏమి నువ్వు ఊహించుకుంటున్నావో చెప్పమన్నా దీనికి మా గుర్తుపెట్టుకోమన్న దీనికి నాకు ఆ గుర్తు ప్రస్ఫుటంగా వస్తూ నా సూక్ష్మ శరీరం నా డెడ్ బాడీని నీళ్ళల్లో చూడటం, నా బంధువులు వచ్చి నా వాళ్ళు ఎవరిందో వచ్చి ఏడుస్తా ఆ డెడ్ బాడీని ఒడ్డుకు తీయటం, అది నేను కళ్ళారా చూశాను. వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత 1.5 గంట టైం అయిపోయి ఇది ఆగిపోయింది, క్లాస్ ఆగిపోయింది. అంటే నేను ఒక ఆటవిక సంతానాన్ని క్రితజన్మ అనేది అర్థమైన తర్వాత ఇక్కడ నేను వచ్చింది 68 ఏళ్ల వయసులో ధ్యానానికి. 68 ఏళ్ల వయసులో ధ్యానానికి వచ్చిన నేను క్రితజన్మ ఒక ఆటవిక సంతానానికి నేను జ్ఞానం కావాలని కోరుకున్న స్థితిలో 21 సంవత్సరం వరకు నేను ఒక ఆటవిక జన్మ, జులాయి జీవితం. అది గత జన్మ వాసనలో పోని స్థితిలో ఆ జీవితం నాకు అతుక్కొని వచ్చిందని తెలిసింది. తెలిసిన దీనికి అతుక్కొని అది ఎస్తే వచ్చింది, ఈ మారటానికి ఎట్లా మారే స్థితి ఎట్లా వచ్చిందనే ప్రశ్న వస్తే 1 నుంచి 7 వరకు ఆలోచనలు లేవు, 7 నుంచి 14కి ఆలోచనలు వస్తాయి, 14 నుంచి 21కి బుద్ధి వచ్చుద్ది. ఈ 3 శరీర ధర్మానికి లింక్ అయ్యేది. 21 నుంచి 28 మధ్యలో 21 నుంచి ఇది మండల ధ్యానం లోపే ఇది అయిన తర్వాత నాకు ఈ క్యాసెట్ ఉంది కదండి,
ఆధ్యాత్మిక సత్యం. దాంట్లో ఈ 3 పాయింట్ల తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, నువ్వు పరమాత్మ అంశం నుంచి జీవాత్మగా భూమి మీదకి నువ్వు వచ్చి రాతి యుగము, వృక్షయుగము, పశు జన్మ, మానవ జన్మకి నువ్వు వచ్చి నువ్వు మానవ జన్మలో ఉండి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు వరకు ఉన్న స్థితుల్లో నువ్వు ఆత్మశక్తితోటి ఆత్మతోటి నువ్వు కలిసి ఉన్న స్థితుల్లో నువ్వు ఆత్మస్థైర్యము, ఆత్మబలం ఇటువంటివన్నీ పెంచుకొని ఉన్న స్థాయి మనిషి ఎవడైతే ఉంటాడో వాడు 21-28 మధ్యలో కర్మ సిద్ధాంతంలో ఏదైనా స్థితులు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ, సమాజము వీటన్నిటిలో కూడా మనిషి ద్వంద్వమైన మనసుతోటి ఎక్కువ ఆలోచన స్థితితోటి ముందుకు పోయే స్థితి ఉంటుంది కనుక ఆ శక్తిని, ఆత్మశక్తిని పెంచుకొని జన్మలు తీసుకొని వచ్చిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్పు అని తెలిసిన వాడు మారి యోగ్యుడవుతాడు, వాడే బుద్ధుడవుతాడు, వాడే బుద్ధిమంతుడవుతాడు అనేది ఆ దీంట్లో వచ్చిన దీనికి నా కనెక్షన్ కరెక్ట్ అయింది. దాంతో పాటు క్రిత జన్మలో నా తల్లిదండ్రి మాంసాహారి, ఈ జన్మలో నేను పుట్టు శాకాహారిని. నా పెద్దానికి మాంసాహారం తగల. క్రిత జన్మలో మా తల్లిదండ్రులు ఉప్పసారాయి తాగారు. నేను ఈ జన్మలో ఆర్టీసీలో 36 ఏళ్ళు ఉద్యోగం చేశాను. తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు అందరితోటి నేను ఉద్యోగాలు నేను చేసినవన్నీ మాసిపోయి నేను ఆ టైంలో వయసులో ఉండి ఈ అతుకులు కూడా లేకుండా మందు నా నోటికి తగల ఈ జన్మలో. ఈ దీనికి కారణాలు కరెక్ట్గా కనెక్షన్ అయినాయి. ఓహో ఈ కథ ఇది కావాలా అని నేను ఇది పందెం కాసుకొని వాడు ఉన్నంతకాలం నాకే భయం లేదనేదేనండి నా పదం కూడా. ఇప్పుడు కూడా అదే నన్ను నడుపుతుంది లోనివాడు. వాడు నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నా. నాకు ఆ రోజు సూక్ష్మ శరీరం ద్వారా డెడ్ బాడీని చూడటమే కానీ నాకు థర్డ్ ఐ లేదు. తర్వాత సూక్ష్మ శరీరాలతోటి నేను ఇదంతా చూశాను, పెట్టాను అనేది ఏమి లేదు. ఇక్కడి నుంచి అంతా నాకు మాస్టర్స్ నన్ను నడపటం మొదలుపెట్టారు. కరెక్ట్గా 8వ మాసానికి పిరమిడ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పర్చూరు కాన్స్టిట్యూషన్కి నిలబెట్టారు. నా దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులు వేసుకొని పాంప్లెట్లు వాళ్ళే కొట్టించుకొని డిపాజిట్లు వాళ్ళే కట్టుకొని మరి ధ్యానము సర్వరోగ నివారిణి. నా మోకాళ్ళ నొప్పులు 70 కిలోమీటర్ సైకిల్ దొక్కిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్న నా స్థితికి ధ్యానము సర్వభోగకారిణి. భోగాలకి ఎమ్మెల్యే టికెట్ దీనికి వచ్చింది. మన 40 ఏళ్ళు రాజకీయంగా ఉంటే బీఫారం లేక ఎమ్మెల్యే టికెట్ లేదు, నాకు వచ్చింది. మరి ఏమీ లేనివాడికి నాకు అసలు రాజకీయాలంటే బాగా కష్టం, బాగు మంట. ఆర్టీసీలో నేను యూనియన్ కూడా లేదు. వీళ్ళంతా తప్పుడు కొడుకులు, వీళ్ళు అంతా ఒకటే అవుతూ ఉంటారని మనకి చిన్నతనం నుంచి ఒక ఇది. ఆ దీంట్లో నాకు అసలు రాజకీయం అంటే పడకపోయినా నన్ను బలవంతం చేసి నిలబెడుతుంటే ఆ టైంలోనే సార్ ఏం చెబుతున్నాడు, ఒరే ఎదవల్లారా చేతికొచ్చింది బానీ బాకరం రాని దానికి ఏడవ బాకరం అంటున్నాడు. చేతికొచ్చిన దాన్ని వదల బాకరం ఏదే రాని దానికోసమే ఏడవ బాకరం అంటున్నాడు. అంటే ఏంది, వచ్చేదాన్ని నువ్వు ఇది చేసుకో అని అన్నదానికి ఇది చేశా. అయితే 740 ఓట్లు వచ్చినాయి నాకు. ఏ విధమైన ఇదేమి లేదు. ఒక 10,000 పాంప్లెట్లు మట్టుకు ఇచ్చాను నేను. మైకులు పెట్టి చేసి అడ్వర్టైజ్మెంట్లు చేసిన వాళ్ళకి 500-300 వచ్చినాయి. నీకు ఎట్లా ఎక్కువ వచ్చినాయి అని అడుగుతారు నన్ను. ఏ బస్ కండక్టర్ చేసినాడు, ఈ కండక్టర్ బలేవాడని ఆ పేరుంది బొమ్మకేసి ఉంటాడు అనుకున్న కొన్ని. నా ఇంట్లో నా దీనికి వచ్చేటప్పటికి నా ఇంట్లోనే 6 బిడ్డలు, 6 బిడ్డలకి 10 మంది మనవ సంతానం, 24 నా ఫ్యామిలీ అండి. 90 రూపాయలు కండక్టర్గా బయలుదేరి 14,000లో రిటైర్డ్ అయ్యి 900 పెన్షన్ తీసుకుంటున్నా ఇప్పుడు నేను. చిట్టుపండి పెడితే ఊరు మొత్తం కలిపి మోసం చేసింది 1,20,000 1977 తుఫాను అడ్డం పెట్టుకొని. అన్న ఈ రాజకీయాల్లో గాది వెంకటరెడ్డి వెనక్కి తిరిగి ఒక కోర్టు వ్యవహారాలు వస్తే నాకు వచ్చే భాగం పొలాన్ని కోర్టుకు అప్పచెప్పి ఈయన చేతులు దులుపుకున్నాడండి. ఇట్లాంటివన్నిటినీ సరి చేసుకుంటూ నేను చివరి మెట్టుకి ఆర్టీసీలో చేసిన తర్వాత ఈ ధ్యానానికి వచ్చేసిన తర్వాత ఈ లైఫ్లో ముందుకు వెళ్తున్న దీంట్లో సార్ కనెక్ట్ అయ్యాడు. సాను వెనకిడితే కలిసిపోవటం బిగిన్ చేశాను నేను.
ఆ బిగిన్ చేసింది ఎందుకంటే దేనికంటే ఆయన ఈ మన పిరమిడ్ పార్టీకి నుంచున్న వాళ్ళని కలవటానికి 2-3 మాటలు తిరిగాడు అన్ని చోట్లకి. అట్లా నేను ఆయన అనుకరించి తిరగటం అయింది. ఆ తిరగటంతో పాటు ఇది నేను ఎన్నుకొని వచ్చిన జన్మ అనేది వయసు ఎక్కువ 70 ఏళ్ళ 68 ఏళ్ళ వయసులో నేను జీవితాలన్నింటినీ కూడా అనుభవాలు తీసుకొని నేను వచ్చిన దీనికి 68 ఏళ్ళ వయసులో ధ్యానానికి వచ్చి నేను 70 కిలోమీటర్ల సైకిల్ దొక్కి ఇట్లాంటి దీంతో దీంటి ఆ గురువు గారి కనెక్షను అవ్వటం ఇక అక్కడి నుంచి మొదలైందండి. 2010 2012 మధ్యలో నా చరిత్ర మొత్తం 6 మాటలు హిమాలయస్ తిరిగిందండి. నా బాడీ గిదా పిరమిడ్ పోయింది, దక్షిణ కర్ణాటక పోయింది, టూర్లు ట్రెక్కింగ్లు ఆయన తోటి కొన్ని తిరిగినవి ఉన్నాయి. అండమాన్ నికోబార్ క్లాసులకు వెళ్ళాను. ఐఎఫ్ఎస్ఎస్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఉడుమాలపేట, కాంచీపూర్ ధ్యానజ్ఞాలు కంచిలో, 7 చక్రాస్ పాండిచ్చేరిలో పిరమిడ్స్ ఓపెనింగు అని ఇట్లా ధ్యానానికి వచ్చిన సంవత్సరమే ధ్యానమాచక్రం బెంగళూరు, బుద్ధ పౌర్ణమి, ఇవన్నీ తిరుగుతూ సారానికి ఎడితే తిరిగింది. ఎట్లాంటి స్థితికి వచ్చిందంటే ఆయన వెనకిడితే నేను తిరిగితే అన్నీ నాకు జరుగుతాయి అనే లెక్కలో తిరగటం మొదలుపెట్టానండి. ఆయన చెప్పే దీనికి వస్తే 2 మాటలు నా డెత్ని ఆయన రక్షించాడండి. దానికి ఆయన పోయేలోపు 2 మాటలు నన్ను అడిగాడండి. ఈ 2022 లోపు 2017 కృష్ణా పుష్కరాలకి 2021 ఒంగోలు పోతా నరసరావుపేట దగ్గర ఐటీటీ రెడ్డి గారి దీంట్లో ఉండుంటే పొద్దున్నే వెళ్తే ఆ 2 మాటలు నన్ను అడిగండి. అరే నువ్వు సావలేదంటారా, ఇంకా బతికుండావంటారా అని అడిగాడండి. అదేం సార్ నేనెందుకు చేస్తాను సార్, నీ ముందో నీ వెనక ఉంటానని నేను చెబుతున్నాను కదా, నేనెందుకు చేస్తాను సార్ అన్నాను. నువ్వు 2 మాటలు చచ్చే దీనికి బతికావు కదరా, నువ్వు ఉంటావని నా నోటితో చెప్పించడం ఆయన అనేది నా ఇది. అక్కడ ఆయన తోటి మాట ఏంటంటే, ఎదురుగా పోయి నుంచున్నప్పుడు మన కళ్ళల్లో కళ్ళు చూసేటప్పుడు మొదలన్నా పెట్టాలి మనం చెప్పటానికి. లేకపోతే ఆయన పోగానే మన కళ్ళు చూసి ఏదో చెప్పు, ఈ 2 ఆయన దగ్గర. వాటిల్లో ఆయన నాచే చెప్పించడానికి ఆయన అన్నాడు. తర్వాత 2015లో వారం రోజులు 2011 అమరావతి ధ్యానమాచక్రం అయిపోయిన వెంటనే భీమవరపు రాఘవరావు గారి దీంట్లో ఈ మౌన ధ్యానం వారం రోజులు పెట్టారు. ఆయన దగ్గరుండి ఆ మౌన ధ్యానాన్ని చేశాడు. చివరి రోజు అందరూ పోయి షేక్ హ్యాండ్లా చేస్తుంటే నేను పోయి సార్ అన్నా. ఈ ఏడాళ్ళలో సందుగా పోయి తలకాయలు ఎలికే కన్నంలోంచి పెట్టినట్టు పెట్టి ఏందిరా అన్నాడు. మెసేజ్ ఏదన్నా ఏంటి సార్ అని చెప్పి పేపర్ ఎట్లా చూపించా. నీ ముఖానికి మెసేజ్ ఎందుకు రా అన్నాడు.